అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. కేంద్ర ప్రభుత్వం మొబైల్స్లో డిఫాల్ట్గా తీసుకొస్తున్నటువంటి సంచార సాధి యాప్ మీద పార్లమెంట్లో రగడ క్రియేట్ అయింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ దాని మీద మాట్లాడుతూ వ్యక్తిగత గోప్యత లేకుండా చేస్తారా, యూజర్స్కు తెలవకుండా ఒక యాప్ పెట్టి యూజర్స్ యొక్క సమాచారాన్ని మీరు సేకరిస్తారా అంటే ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ వ్యక్తిగత డేటా మనం మొబైల్స్లో ఫోటోలు పెట్టుకుంటాం, వీడియోలు పెట్టుకుంటాం, వీటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది అంటే వ్యక్తి గోప్యతకి భంగం కలిగిస్తుంది అని ప్రియాంక గాంధీ మాట్లాడారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి సమాధానమే చెప్పింది. చంప చెల్లు అనిపించిన సమాధానం చెప్పింది. నిన్న మన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న ఒక మీడియా ఛానల్లో లైవ్లోకి వచ్చి కూడా మాట్లాడారు. చాలా క్లియర్గా యాప్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ యాప్ ఏంటి, సంచార సౌదీ అనే యాప్ని తీసుకురావడానికి కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా వివరించారు. ఈ మధ్య కాలంలో మన దేశంలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఎక్కడి నుంచో సైబర్ క్రైమ్ నేరగాళ్ళు అంటే కొంతమంది మన దేశంలో ఉండి చేస్తున్నారు, కొంతమంది విదేశాల్లో ఉండి కూడా సైబర్ క్రైమ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రధానంగా మొబైల్స్ మీద పెద్దగా అవగాహన లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మొబైల్స్ని హ్యాక్ చేసి వాళ్ళ మొబైల్లో ఉన్నటువంటి సమాచారాన్ని తస్కరించి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని హ్యాక్ చేసి వాళ్ళ అకౌంట్స్లో ఉన్న డబ్బులు లాగేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎంతమంది ఫైనాన్షియల్ ఫ్రాడ్ గురవుతున్నారో మీకు తెలియంది కాదు. ప్రతి ఊళ్ళో కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులు ఉంటాయి, ప్రతి బజార్లో కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులు ఉంటాయి. ప్రతి కుటుంబం కూడా ఇలా ఈ సైబర్ క్రైమ్ నేరగాల ప్రభావం వల్ల నష్టపోతున్నారు. చాలా మంది నష్టపోతున్నారు. వేల కోట్ల రూపాయల భారతదేశం మనీ సైబర్ క్రైమ్ నేరగాల వల్ల నష్టపోతూ ఉంది. దీన్ని అరికట్టడం కోసం ఒక్కసారి నేరం జరిగిన తర్వాత అంటే వాళ్ళు మన డబ్బులు లాగేసుకున్న తర్వాత దాన్ని పసిగట్టడం, తిరిగి తీయవటం అనేది చాలా పెద్ద టాస్క్. ఖర్చుతో కూడింది, రిస్క్తో కూడింది. అందులో చిన్న చిన్న అమౌంట్ అయితే తీసుకురావడం కొద్ది కష్టమే. కొద్ది పెద్ద అమౌంట్ అయితే పోలీసులు గట్టిగా దృష్టి పెట్టి సైబర్ క్రైమ్ వాళ్ళు తిరిగి తీసుకొస్తున్నారు. అయితే నష్టం జరిగిన తర్వాత ఆ నష్టాన్ని రికవరీ చేయడం కోసం పడే కష్టం కంటే నష్టం జరగక ముందే నివారణ చర్యలు తీసుకుంటే చాలా మంచిది అనేటువంటి కారణం చేత ఒక యాప్ని తీసుకొచ్చి మొబైల్స్లో పెడతా ఉంది. నిజానికి ఇది మళ్ళా చెప్తున్నాను, ఈ యాప్ డిఫాల్ట్గా ఉండే మాట వాస్తవం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని టెలికాం గ్రూపులతో మాట్లాడింది, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలతో మాట్లాడి ఒక్క యాప్ వాళ్ళు ఒప్పుకోలేదు, మిగతా వాళ్ళు ఒప్పుకున్నారు. దాని మీద వర్కౌట్ జరుగుతూ ఉంది, ఇంకా వర్కౌట్ జరిగే కాడే ఉంది. వాళ్ళు ఒప్పుకొని ఇప్పటికే అంటే భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్న మొబైల్స్ కావచ్చు, బయట దేశంలో తయారై భారతదేశానికి వస్తున్నటువంటి వినియోగం కాబడుతున్న మొబైల్స్ కావచ్చు, వాటన్నిటిలో కూడా డిఫాల్ట్గా ఈ యాప్ ఉంటుంది. అయితే ఈ యాప్ మనం లాగిన్ అయితేనే పనిచేస్తాయి. మనం వెళ్ళి ఎలాగైతే ఫేస్బుక్ డిఫాల్ట్గా ఉంటుందిగా, ఇప్పుడు మనం మొబైల్ కొంటున్నాం, ఫేస్బుక్ ప్లే స్టోర్ నుంచో గూగుల్ స్టోర్ నుంచో డౌన్లోడ్ చేసుకుంటున్నామా, ఆటోమేటిక్గా ఉంటుందా? ఆటోమేటిక్గా ఉంటుంది కదా. చాలా యాప్లు ఆటోమేటిక్గా ఉన్నాయి. మన ఫేస్బుక్ ఉంటుంది, నాది జీమెయిల్ ఉంటుంది, చాలా యాప్లు డిఫాల్ట్గా ఉంటున్నాయి. మన ఇష్టం అయితే లాగిన్ అవుతాం, లేకపోతే డిలీట్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు మొబైల్ కొనగానే ఫేస్బుక్ కనపడిద్ది, మీకు ఇష్టమైతే ఫేస్బుక్ లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాతే ఆ యాప్కి మీరు యాక్సెస్ ఇచ్చినట్టు లెక్క. అలాగే ఈ సంచార సాధి యాప్ కూడా మీరు లాగిన్ అయితేనే మీ యాక్సెస్ అంతా దాంట్లో పోయింది. అది కూడా ఏం యాక్సెస్ తీసుకుంటుంది? మీ మెయిల్ ఐడిని యాక్సెస్ తీసుకుంటుంది, మీ మొబైల్ నెంబర్ని యాక్సెస్ తీసుకుంటుంది, మీకు వచ్చే కాల్స్ లిస్ట్ని యాక్సెస్ తీసుకుంటుంది. దాంట్లో స్పామ్ కాల్స్ని ముందే గుర్తించి మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ఇది స్పామ్ కాలు, ఇది సైబర్ నేరగాల కాలు, ఈ కాల్ను మీరు లిఫ్ట్ చేయకండి, ఈ కాలర్తో మీరు మాట్లాడకండి, వీళ్ళ మాయలో మీరు పడకండి అనేది మన అలర్ట్ చేస్తుంది. రెండోది, ఒకవేళ మనం మాయలో పడదలుచుకున్న మన బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ కాకుండా కాపాడింది. ఇది అఫీషియల్గా ప్రభుత్వం చేస్తున్న పని, ఏదో ప్రైవేట్ గ్రూప్ చేస్తున్న పని కాదు. ఎందుకంటే మన దేశాన్ని అస్థిరపరిచేదానికోసం, మన దేశ మధ్య తరగతిని అస్థిరపరిచేదానికోసం కొన్ని దేశాలు, కొన్ని గ్రూపులు, కొంతమంది వ్యక్తులు కక్ష కట్టి ఇంత ముందు లెక్క బాంబులతో, తుపాకులతో యుద్ధాలు చేయట్లా, ఫైనాన్షియల్ వార్ చేస్తున్నారు. గేమింగ్ యాప్లు, బెట్టింగ్ యాప్లు అన్నీ అవే. సైబర్ క్రైమ్ అంతా అదే. ఏంది, మన డబ్బులు కొల్లగొట్టాలి, మన బతుకులు చిదిమేయాలి, మనని బలహీనులుగా చేయాలి, మన ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టాలి. ఇప్పుడు నేర స్వభావం మారింది, పోరాట రూపం మారింది. ఒక దేశం మీద ఇంకో దేశం దండయాత్రకు వచ్చే పరిస్థితులు కావు. ఒక దేశం మీద కోపం ఉంటే ఆ దేశం మీద ఫైనాన్షియల్ వారు ఇండైరెక్ట్గా చేస్తే, సైబర్ క్రైమ్ ద్వారా చేస్తే ఆ దేశం ఆటోమేటిక్గా చితికిపోతుంది అని చేసే వాళ్ళు పెరిగిపోయారు. కొన్ని దేశాలు ఇలాంటి సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్కు స్పాన్సర్ చేసి మరీ వాళ్ళని పెంచి పోషిస్తున్నాయి, హ్యాకర్స్ని పెంచి పోషిస్తున్నాయి. లేకపోతే హ్యాకర్స్కి వాళ్ళకి అంత బలం ఎక్కడ ఉంటుంది?
కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో హ్యాక్ చేసే వాళ్ళు సైబర్ నేరగాళ్ళు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో, ఫైనాన్షియల్ ఫ్రాడ్ పెరిగిపోతున్న నేపథ్యంలో దాన్ని అరికట్టడం కోసం ఈ యాప్ తీసుకొస్తే దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు ప్రతిపక్షాలు. వ్యక్తిగత గోప్యత అనగానే ఎవరికైనా యూజర్కి అమ్ము నా మొబైల్లో ఉన్న పర్సనల్ డేటా మొత్తం ప్రభుత్వం తీసుకుంటుందంట, నా మొబైల్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ అంతా ప్రభుత్వం తీసుకుంటుందంట, నేను ఎవరితో మాట్లాడుతున్నానో మొత్తం ప్రభుత్వం తెలిసిపోతుందంట అని ఒక భయం స్టార్ట్ అయ్యింది కదా. ఈ భయాన్ని క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంలో కాబట్టి చెడుబాటు అవుతుంది, కానీ బయట దేశాల్లో పౌరుల మీద ప్రభుత్వానికి అజమాయిషి ఖచ్చితంగా ఉంటుంది. పౌరులు ఏం చేస్తున్నారు, మంచి వైపు ఉన్నారా, చెడు వైపు ఉన్నారా, వాళ్ళు సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారా, నిత్యం ప్రతి ఒక్క వ్యక్తి మీద ఇంటెలిజెన్స్ పనిచేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం మన మీద ఇంటెలిజెన్స్ పెడితే తప్పే ఉంది. ఒకవేళ ప్రభుత్వం కూడా చాలా క్లియర్ చెప్తుంది, మేము రక్షించే దానికోసం అని చెప్తా ఉంది, ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరగకుండా అని చెప్తా ఉంది. అంతేగాని మనం ఎవరితో మాట్లాడుకున్న పోసకొచ్చినట్టు ప్రభుత్వానికి ఏం పని అవసరం, ఏం అవసరం? ఇన్ని కోట్ల మంది జనాభా యొక్క ఫోన్ కాల్స్ వాళ్ళు వింటారా? అట వింటే వాళ్ళ చెవులు ఉంటాయి. అసలు పనికి రాని అభ్యంతరాలు, పనికి మాలిన అభ్యంతరాలు, ప్రజల్ని భయపెట్టే అభ్యంతరాలు, ఏంటంటే ప్రజల్ని తమ వెనకాల ర్యాలీ చేసుకోవడానికి వేరే కారణాలు ఏం దొరక్క ఇదో ఇలా చెప్పారనుకోండి, వామ్మో నాకు గోప్యత పోతుందని సామాన్యుడు భయపడిపోతాడు, సగటు యూజర్ భయపడిపోతాడు. సగటు యూజర్ ఈజీగా ఈ అబద్ధాన్ని నమ్మేస్తాడు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది యూజర్స్లో నా ఫోన్ ఎవరో వింటున్నారేమో అని ఒక భయం ఉంటుంది, నా ఫోన్ ఎవరో హ్యాండిల్ చేస్తున్నారేమో, ట్యాపింగ్ చేస్తున్నారేమో ఒక భయం ఉంటుంది. మా జర్నలిస్టులు ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకంటే మా మీద మేము ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉంటాం, రాజకీయ నాయకులను క్వశ్చన్ చేస్తూ ఉంటాం. కాబట్టి సహజంగా మాకు మా ఫోన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు హ్యాక్ చేస్తూ ఉంటే, మా లొకేషన్స్ని హ్యాక్ చేస్తూ ఉంటే అని భయం మాకు ఉంటుంది. ఖచ్చితంగా ఈ మాట చెప్పగానే మేము అనుకుంటాం ఇంకొద్దిగా భయపడటానికి అవకాశం. కానీ ప్రైవసీ పేరుతో విచ్చలవిడి తత్వం కూడా కరెక్ట్ కాదుగా. సో కొంత కంట్రోలింగ్ ప్రభుత్వానికి ఉంటే తప్పలేదు కదా. ఇవాళ మొబైలే ప్రపంచాన్ని నడిపిస్తుంది, మన జీవితాన్ని మొబైలే నడిపిస్తుంది. అలాంటి మొబైల్లో స్పామ్ కాల్స్ వస్తున్నాయా లేవా, ఏం కాల్స్ వస్తున్నాయి, ఎవరు టచ్లోకి వస్తున్నారు, ఇంటర్నేషనల్ పచ్చంగా ఎఫ్ఐఆర్స్ విషయంలో ఒక విషయాన్ని గుర్తించండి. ఎక్కడో హైదరాబాద్లో, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులతో సంబంధాలు పెట్టుకుంటున్నాడు. ఆ విషయాన్ని ఎలా గుర్తించగలగాలి? ఎక్కడో ఒక మారుమూలలో హైదరాబాద్లో ఉన్న కోట్లాది మంది జనాభాలో ఒక మూలన ఒక రెంట్కి తీసుకొని ఒకటి తీవ్రవాదులతో నిత్యం సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఎలా గుర్తించాలి? వాళ్ళు లెక్కలుగా మాట్లాడే ఫోన్ కాల్స్ ఆధారంగా గుర్తిస్తారుగా, ఈజీగా ఇప్పుడు మొబైల్ ద్వారానేగా గుర్తిస్తుంది. ఇలాంటి వాళ్ళని గుర్తించకపోతే ప్రమాదం ఎవరికి? మనకు కాదా? మనం పర్సనల్గా మాట్లాడుకునే విషయాలు ప్రభుత్వానికి అవసరం లేదు. మన పర్సనల్గా మెయింటైన్ చేసే ఎఫ్ఐఆర్సో ఇంకోటో ఏమి ప్రభుత్వాలకు అవసరం లేదు. కానీ దేశాన్ని నష్టం చేసే చర్యలో, లేదు మన దేశం నష్టపోయే చర్యలో, మన దేశంలో సగటు పౌరుడు నష్టపోయే చర్యలో ఇవి ప్రభుత్వానికి అవసరమేగా. వీటిని జాగ్రత్త గుర్తించారుగా. మళ్ళీ మనమే అంటాం ఇంత పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరుగుతుంది, ప్రభుత్వాలు ఏం చేస్తానని నిద్రపోతున్నాయి అని మనమే అంటాం. జాగ్రత్తలు తీసుకుంటే విమర్శిస్తాం, జాగ్రత్తలు తీసుకోవద్దు, నష్టపోకుండా చూడాలి. అంటే ఏంటిది ద్వంద్వ వైఖరి కాకపోతే? సో కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. సంచార సౌదీ యాప్ అనేది మీరు లాగిన్ అయితేనే మీ డీటెయిల్స్ని యాక్సెస్ చేస్తుంది. లేదు మీకు ఇష్టం లేదు దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. కానీ మీ బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ కాకుండా ఉండాలంటే, సైబర్ నేరగాలు మిమ్మల్ని హ్యాక్ చేయకుండా ఉండాలి అంటే, సైబర్ నేరగాల ప్రభావం మీ మీద పడకుండా ఉండాలంటే ఆ యాప్ మీరు వాడటం చాలా మంచిదేమోననేది నా ఉద్దేశం. నిజానికి ప్రతి విషయానికి భయపడితే మన్ని హ్యాక్ చేయనోడు ఎవడు చెప్పండి? ఫేస్బుక్ కూడా మన డీటెయిల్స్ అన్ని క్యాప్చర్ చేసి పెట్టుకుంటున్నాడు, వాట్సాప్ కూడా మన డీటెయిల్స్ అన్ని క్యాప్చర్ చేసి పెట్టుకుంటున్నాడు. మొన్నటిదాకా ఆ ట్రూ కాలర్ అయితే డేంజర్ యాప్ అంట. మనం వాడని చాలా మంది మొబైల్స్లో ట్రూ కాలర్ వాడుంటారు. వాడు మన సమాచారం క్యాప్చర్ చేసి పెట్టుకున్నాడు. ఎవడో ఐబొమ్మ రవి, అతను మన సమాచారం మొత్తం, యూజర్ డేటా మొత్తం తీసుకొని పెట్టుకున్నాడట. ఇట్లా మన అనఫిషియల్గా మన సమాచారాన్ని సేకరించి పెట్టుకున్న చాలా మంది ఉన్నారు. మనం అఫీషియల్గా ప్రభుత్వం చెప్తే భయపడుతున్నాంలే, కానీ అనఫిషియల్గా మనం వాడే యాప్లలో ఆల్రెడీ మన సమాచారాన్ని చాలా వరకు లాగేసుకుంటూనే ఉన్నారు. మన మొబైల్ యాక్సెస్లు, దాంట్లో ఉన్న ఫోటోలు, వీడియోలు, మన పర్సనల్ డేటా చాలా లాగేసుకుంటున్నారు మనకు తెలియకుండానే. కాబట్టి అలా భయపడాల్సుకుంటే మొబైల్లో చాలా యాప్లు మీరు వాడటానికి అవకాశమే లేదు, అసలు వాడొద్దు కూడా. ఇలాంటి అఫీషియల్ ప్రభుత్వ యాప్లు వాడొచ్చు, కానీ అనఫిషియల్ ప్రైవేట్ యాప్లు వాడటం బంద్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది, చాలా సేఫ్గా ఉంటారు మీరు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.